ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఎప్పుడైనా మీరు మీ యొక్క జీవితాన్ని గమనించారా? అనేక సార్లు మన యొక్క ఉద్యోగ బాధ్యతల్ని చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది? బంధుత్వాలు ఎలా ఉంటున్నాయి? చాలా భయంకరంగా వెనుకకు తిరిగి చూస్తే అంతా పాడైపోయిన స్థితిలో ఉంటున్నాయి కదా. ఇక మెరుగుపరచబడే మార్గమే లేదు అని అనిపిస్తుంది. అనేక మార్లు ఎందుకు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది. మన యొక్క ఉద్యోగంలో ఎందుకు ఎంత వ్యతిరేకతలు మన మీదే ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకు ఇన్ని కంప్లైంట్స్ మన మీద ఎదురాడుతున్నాయి అనిపిస్తాయి కదా. ఇక బాగుపడదు అని అనేక మార్లు అనబడుతున్న ప్రతి సందర్భంలో మీకు ఒకటి చెప్పనా, మన యొక్క ప్రతి పరిస్థితిని కట్టువాడు దేవుడున్నాడు. సమస్తమును కట్టగలిగిన సామర్థ్యత ఆయన ఉంది. ఆయన ఒక చిన్న గ్రామంలో ఒక చిన్న వడ్రంగి అని మాత్రం అనుకోవద్దు. ఆయన భూమి ఆకాశములను తన యొక్క మహాజ్ఞానం చేత నిర్మించిన వాడు. ఆయన యొక్క మహాజ్ఞానం ఎటువంటిది అంటే, మనం చిన్న వాటిని ఏదైనా నిర్మించాలన్నా ఏదైనా కట్టాలన్నా మనకు ముడిసరికి అవసరం. కానీ ఆయన యొక్క గొప్పతనం ఏంటి అని అంటే, ఆయన శూన్యంలో నుంచి సమస్తమును కట్టగలిగిన దేవుడు. అనేక జీవులను ఆయన ఒక్క మాటతో చేశాడు. కానీ మనల్ని మాత్రం ఎంతో ప్రేమతో ఆయన రూపంలోకి మార్చుకున్నాడు. ఈ భూమి ఆకాశములను చేసినవాడు, మనల్ని ఇంత నైపుణ్యతతో చేసినవాడు మన యొక్క పరిస్థితులను బాగు చేయలేడా? ఎంత సునాయాసం కదా ఆయనకి. చాలా సునాయాసంగా ఆయన ప్రతిదీ బాగు చేయగలడు. మన యొక్క నిరుత్సాహపడిపోయిన ప్రతి పరిస్థితిని తిరిగి ఉత్తేజపరచగలడు. తిరిగి ఏవేవైతే చిక్కుముళ్ళు అయిపోయి ఇక మనము బాగు చేయలేము అనే స్థితిలో ఉంటున్నాయో వాటిని అన్నిటినీ తిరిగి బాగు చేయగలడు. అటువంటి దేవుడు మనకున్నాడు. రండి ఆ ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభువా, నీ యొక్క గొప్ప నైపుణ్యతతో మరలా నన్ను కట్టు. నీ యొక్క గొప్ప జ్ఞానంతో తిరిగి మరలా నీ చేత నేను సమకూర్చబడినట్లుగా చేయి. మరలా నేను నీ పాదాల దగ్గరకు వచ్చేటట్టు చేయి ప్రభు అంటే తిరిగి నీ ఆత్మీయ జీవితాన్ని ఆయన చాలా నైపుణ్యతతో ఫలదాయకంగా మార్చగలడు. అటువంటి ఫలభరితంగా మనం ఇతరులకు ఉండునట్లుగా ప్రభు సహాయం చేయగలడు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవ, సమస్తమును కట్టినవాడు నీవే. మా వంటి జీవితాన్ని కూడా తిరిగి కట్టగలిగిన దేవుడు. ఫలహీనంగా ఉన్నాం ప్రభు, ఫలభరితంగా ఉండునట్లుగా తిరిగి కట్టుమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.